ఫ్రెండ్స్, ఈ వీడియో ఇండోర్ లో షూట్ చేయాల్సింది, అనుకోని పరిస్థితుల్లో అవుట్డోర్ లో ఇలా చేస్తున్నాను. సో వీడియోని క్లియర్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఒకే ఒక్క మాట, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పొలిటికల్ వార్ మొదలుపెట్టింది. ఆంధ్ర పచ్చదనం మీద తెలంగాణ లీడర్ల ఏడుపు పడింది అని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్లో అగ్గిరాజేశాయి. పవన్ సినిమాలని తెలంగాణలో ఆపేస్తామని మంత్రులు వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళింది. అసలు పవన్ కళ్యాణ్ ఆ మాట ఎందుకన్నారు? ఇది కేవలం నోరు జారి అన్న మాటలేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? విషయాల్లోకి వెళ్తే, రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమలోని రాజోలు పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎండిపోతున్న కొబ్బరి చెట్లను, దెబ్బతిన్న పంటలను రైతులు ఆయనకు చూపించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతులను ఓదార్చుతూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ఒక కారణం మన గోదావరి జిల్లాల పచ్చదనం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ లీడర్స్ మన పచ్చదనాన్ని చూసి ఎంతో బాగుంది అని ఆశ్చర్యపోయేవారు. వాళ్ల కళ్ళు పడి, వాళ్ల దిష్టి తగిలి ఇప్పుడు మన కొబ్బరి చెట్లు ఇలా ఎండిపోతున్నాయి అన్నారు. సింపుల్ గా చెప్పాలంటే కోనసీమ అందం పాడవడానికి తెలంగాణ లీడర్ల దిష్టి కారణం అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. అక్కడి రైతులను నవ్వించడానికో లేదా క్యాజువల్ గా అన్న మాటే అయినా కూడా అది బార్డర్ దాటి హైదరాబాద్ వచ్చేసరికి భారీ వివాదం అయిపోయింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడమే ఆలస్యం. తెలంగాణ మంత్రులు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజల ఏడుపు ఆంధ్ర మీద ఉందంటారా? వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ సినిమాలు తెలంగాణలో రిలీజ్ కావు, తొక్కేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఎమ్మెల్యేలు కూడా లైన్ లోకి వచ్చారు. మేము ఆంధ్ర సంపదను దోచుకోలేదు, మా నీళ్లు మా నిధుల కోసమే కొట్లాడాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దిష్టి, ఏడుపు లాంటి మూఢనమ్మకాల మాటలు మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అయితే గమనించారా? పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక చిన్న మాట, కానీ అది గంటలోనే రెండు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది. టీవీ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. దీన్నే పవర్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఈ రోజుల్లో ఒక చిన్న మాటతో కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి సోషల్ మీడియాకు ఉంది. రాజకీయ నాయకులే కాదు, మీరు కూడా ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో వీడియోలు చేయొచ్చు. కానీ చాలా మందికి ఎలా మొదలు పెట్టాలో తెలియదు. అందుకే మీకోసం మేము డిజైన్ చేసాం ఏఐ పవర్డ్ సోషల్ మీడియా డామినేషన్ కోర్స్. ఈ కోర్స్ లో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి స్క్రిప్ట్ రాయడం, అలాగే వీడియో ఎడిటింగ్ చేయడం ఎలా, ముఖం చూపించకుండానే, అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంటి స్టార్స్ మీద వైరల్ థంబ్నైల్ ఎలా డిజైన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ద్వారా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి లేదా ఆల్రెడీ ఉన్న ఛానల్స్ ని ఎలాంటి టాపిక్స్ పైన వీడియోలు చేయాలి అని. అండ్ ఈ కోర్సు ప్రైస్ కేవలం $399 మాత్రమే ఉంది. అందరికీ ఈజీగా ఉండేలాగా, మీరు స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నా, రోజుకి 2 గంటలు కేటాయించి సెకండ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. రాజకీయ నాయకులు సోషల్ మీడియాని వాడుకొని ఓట్లు సంపాదిస్తున్నారు. మరి మీరు డబ్బులు సంపాదించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? థింక్ అబౌట్ ఇట్. సరే, మళ్ళీ మనం టాపిక్ లోకి వెళదాం. అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? మనం ఎమోషనల్ అవ్వకుండా లాజికల్ గా మాట్లాడుకుందాం. విశ్లేషకులు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ చిన్న కామెంట్ ని పట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ ని మళ్లీ రగిల్చి లోకల్ ఇష్యూస్ నుంచి జనం దృష్టిని మళ్లించడానికే మంత్రులు ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారా అనే డౌట్ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా రెండవ పాయింట్, పవన్ కళ్యాణ్ ఆంధ్ర సెంటిమెంట్. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సెన్సిటివ్ పాయింట్ ఇంకొకటి ఉంది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా కూడా ఇంకా ఆ గాయాలు పూర్తిగా మానలేదు. సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారికి నైజాం తెలంగాణ ఏరియాలో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది. రేపు ఆయన సినిమా రిలీజ్ అయితే థియేటర్ల ముందు కటౌట్లు కట్టేది తెలంగాణ కుర్రాళ్లే. ఇప్పుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ రేపు ఆయన సినిమా మీద పడుతుందా? చరిత్ర చూస్తే ఉద్యమ సమయంలో చాలా సినిమాలను అడ్డుకున్నారు. సో కోమటిరెడ్డి గారి వార్నింగ్ ని లైట్ గా తీసుకోవడానికైతే లేదు. మరి దీనికి జనసేన వర్గాలు ఏమంటున్నాయి? పవన్ కళ్యాణ్ గారు రైతుల బాధను చూసి దిష్టి తగిలింది అని అన్నారే తప్ప తెలంగాణ ప్రజలని అవమానించే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. కావాలని కాంగ్రెస్ నాయకులు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అని జనసేన అయితే క్లారిటీ ఇస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ అన్న, తెలంగాణ యాస అన్న చాలా ఇష్టం. ఆయన చాలా సార్లు పబ్లిక్ గా తెలంగాణ కవులని, కళాకారులని సత్కరించారు. అలాంటి వ్యక్తి కావాలని ద్వేషం రగిల్చేలా మాట్లాడతారా అనేది ఫ్యాన్స్ యొక్క ప్రశ్న అన్నమాట. దీన్ని కొంచెం బ్రాడ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో తన పంతా మార్చారు. కేవలం పొలిటికల్ లీడర్ గానే కాదు, సనాతన ధర్మ రక్షకుడిగా కూడా ప్రాజెక్ట్ అవుతూ ఉన్నారు. లడ్డు వివాదం తర్వాత ఆయన తీసుకున్న స్టాండ్ చూశాం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక బోర్డర్ లైన్ మీద నడుస్తూ ఉన్నారు. అటు ఏపీ ప్రజల
సెంటిమెంట్ ని కాపాడుకోవాలి, ఇటు తెలంగాణలో ఉన్న తన సినిమా మార్కెట్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది కత్తి మీద సాము లాంటిదే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? క్షమాపణ చెప్తారా? తెలంగాణ మంత్రుల డిమాండ్ మేరకు పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తారా అంటే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, ఆయన క్యారెక్టర్ చూస్తే ఆయన వెనక్కి తగ్గే రకం అయితే కాదు. మరి సినిమాల పరిస్థితి ఏంటి? ఇష్యూ సద్దుమణగకపోతే రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అప్పుడు ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతాయి. రాజకీయ చూసుకుంటే ఈ గొడవ వల్ల అటు కాంగ్రెస్ కి తెలంగాణలో, ఇటు జనసేనకి ఆంధ్రాలో పొలిటికల్ మైలేజ్ అయితే రావచ్చు. కానీ నష్టపోయేది మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణమే. చివరిగా ఒక మాట, ఎండిపోతున్న కొబ్బరి చెట్లని కాపాడాల్సింది ప్రభుత్వాలే కానీ మాటల యుద్ధాలైతే కాదు. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవాలని, రెండు రాష్ట్రాలు అన్నదమ్ములా కలిసి ఉండాలని కోరుకుందాం. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో తప్పుందా, లేక తెలంగాణ మంత్రుల రియాక్షన్ ఓవర్ గా ఉందా? కింద కామెంట్స్ లో అయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి టాపిక్స్ మీద కంటెంట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉన్న మన కోర్సు లింక్ ని చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.